Neuralink will start high volume production of brain computer interface devices and move to a streamlined, almost entirely automated surgical procedure in 2026. Musk wrote in on the December 31st, 2025, posting on X. ఫ్రెండ్స్, మీరందరూ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్గా వీడియో నచ్చుద్ది. హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు మణికంఠ. మీరు చూస్తున్నారు విజేత మార్గాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా సీరియస్, చాలా పవర్ఫుల్. హ్యూమన్ బ్రెయిన్లో చిప్ ఇంప్లాంట్ చేయడానికి మన ఎలన్ మస్క్ ట్రై చేస్తున్నాడు కదా, అది ఏంటంటే న్యూరాలింక్. అసలు ఏంటి న్యూరాలింక్? న్యూరాలింక్ అనేది ఎలన్ మస్క్ స్టార్ట్ చేసిన ఒక న్యూరో టెక్నాలజీ కంపెనీ. సింపుల్గా చెప్పాలంటే బ్రెయిన్ని కంప్యూటర్తో డైరెక్ట్గా కనెక్ట్ చేయడం. మన బ్రెయిన్లో న్యూరాన్స్ అనే సెల్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ న్యూరాలింక్ చిప్స్ ఆ సిగ్నల్స్ని రీడ్ చేసి కంప్యూటర్ కమాండ్స్గా కన్వర్ట్ చేస్తుంది. అసలు మీనింగ్ సింపుల్గా చెప్పాలంటే టచ్ చేయకుండా కంప్యూటర్ని కంట్రోల్ చేయడం, టైపింగ్ వితౌట్ కీబోర్డ్, కర్సర్ మూమెంట్ యూజింగ్ ఓన్లీ బ్రెయిన్ సిగ్నల్స్. మీరు వింటుందంతా నిజమే, ఇదేం సినిమా కాదు. అసలు ఇది ఆల్రెడీ టెస్టింగ్ స్టేజ్లో ఉంది. సో ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం వై వాజ్ న్యూరాలింక్ క్రియేటెడ్, అసలు ఆ చిప్ డీటెయిల్స్ ఏంటి, ఇన్సైడ్ ది బ్రెయిన్లోనే పెట్టడానికి గల కారణాలు ఏంటి, అసలు న్యూరాలింక్ అంటే ఏంటో ఇప్పుడు చూశారు కదా. అసలు హ్యూమన్స్ మీద ఎందుకు టెస్ట్ చేస్తున్నారు, అసలు ఇది డేంజరస్సా కాదా, అసలు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఇది దీనివల్ల బెస్ట్ కేసెస్ ఏంటి, దీనివల్ల వరస్ట్ కేసెస్ ఏంటి, అసలు షుడ్ యూ ఇంప్లాంట్ ఇట్, మీరు దీన్ని ఇంప్లాంట్ చేసుకోవడం వల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా, అసలు అసలు ఈ వీడియో మీరెందుకు వినాలి, అసలు నేనెందుకు చెప్తున్నా, ఇవి అన్నీ మీకు తెలియాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు వాట్ ఈజ్ న్యూరాలింక్ అనేది ఒక క్లారిటీ వస్తుంది. అసలు ముందుగా ఈ చిప్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ చిప్లో ఏముంటుంది, ఇది మెయిన్ డౌట్. న్యూరాలింక్ చిప్ సైజ్ అనేది కాయిన్ కన్నా చిన్న సైజ్, అల్ట్రా లైట్, బ్రెయిన్ సర్ఫేస్లో ఇంప్లాంట్ చేస్తారు. అసలు ఇందులో ఎలక్ట్రోడ్స్, సింగిల్ ప్రాసెసర్, వైర్లెస్ మాడ్యూల్స్, బ్యాటరీ. అసలు ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటంటే చిప్స్ థాట్స్ రీడ్ చేయదు, చిప్స్ మెమొరీ అప్లోడ్ అండ్ డౌన్లోడ్ చేయదు, చిప్ ఎమోషన్స్ కంట్రోల్ చేయదు. ఇట్ ఓన్లీ రీడ్స్ మూమెంట్స్ రిలేటెడ్ బ్రెయిన్ సిగ్నల్స్. అసలు ఈ న్యూరాలింక్ని ఎందుకు క్రియేట్ చేశారు, దీని యొక్క పర్పస్ ఏంటి? న్యూరాలింక్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి హ్యూమన్స్ కాదు. ఇది పారాలైసిస్ పేషెంట్స్ ఉంటారు కదా, స్పైనల్ కార్డ్ ఇంజురీ, ఏఎల్ఎస్ డిసీజ్, స్పీచ్ లాస్ పేషెంట్స్. ఇలా ఎగ్జాంపుల్కి చెప్పాలంటే బ్రెయిన్ వర్కింగ్ ఫైన్ బట్ బాడీ వర్కింగ్ కాదు. ఎందుకంటే ఈ న్యూరాలింక్ అనేది ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి ట్రై చేస్తుంది. అసలు రీసెంట్గా ఎలన్ మస్క్ కన్ఫర్మ్ చేశాడు, ఫస్ట్ హ్యూమన్ న్యూరాలింక్ పేషెంట్ ఆల్రెడీ కంప్యూటర్ని బ్రెయిన్తో కంట్రోల్ చేస్తున్నాడు. ఆ పర్సన్ పారాలసిస్ పర్సన్, కీబోర్డ్ ఆర్ మౌస్ లేదు, జస్ట్ బ్రెయిన్ సిగ్నల్స్తో చెస్ ఆడాడు, కర్సర్ మూవ్ చేశాడు. ఇది ఫ్యూచర్ ప్రామిస్ కాదు, ఇది ప్రెజెంట్ రియాలిటీ. అసలు ఈజ్ ఇట్ డేంజరస్? హానెస్ట్గా చెప్పాలంటే నా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ న్యూరాలింక్ డేంజరస్సా అంటే ఎస్, బట్ నాట్ వే సోషల్ మీడియా చెప్తుంది. అంటే మీరు సోషల్ మీడియాలో చెప్తున్న అంత డేంజరస్ కాదు. రియల్ డేంజరస్ ఏంటంటే బ్రెయిన్ సర్జరీ రిస్క్, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి, చిప్ మాల్ ఫంక్షన్, అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అన్నోన్. ఇక్కడ ఫేక్ ఫియర్స్ ఏంటంటే మీరు సోషల్ మీడియాలో చెప్తుంది గవర్నమెంట్ మైండ్ కంట్రోల్ చేస్తుంది, ఎలాన్ మస్క్ కంట్రోలింగ్ హ్యూమన్ రోబోట్స్ అయిపోతారు. ఇవేవి తప్పు. రియల్ డేంజరస్ ఏంటంటే బ్రెయిన్ సర్జరీ రిస్క్, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి, చిప్ మాల్ఫాక్షన్ అండ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అన్నోన్. అసలు గవర్నమెంట్ కంట్రోల్ చేయాలంటే మీ స్మార్ట్ ఫోన్స్ చాలు, మీరు వాడుతున్న సోషల్ మీడియా చాలు, ఇంకెందుకు ఇది న్యూరాలింక్?
అసలు అనవసరమైన ఫియర్స్ అనేవి సోషల్ మీడియా స్ప్రెడ్ చేస్తుంది. అవేంటి మీరు పట్టించుకోకండి. అసలు ఫ్యూచర్‌లో ఏం జరుగుద్ది? అంటే ఫ్యూచర్‌లో 2 పాసిబిలిటీస్ ఉన్నాయండి. బెస్ట్ కేసెస్ ఏంటంటే బ్లైండ్ పీపుల్ కెన్ సీ అగైన్, పారాలిసిస్ పీపుల్ కెన్ వాక్, బ్రెయిన్ ఇంజ్యూరీస్ కెన్ రికవర్, హ్యూమన్స్ ప్లస్ ఏఐ సేఫ్ కొలాబరేషన్. అసలు దీనివల్ల వర్స్ట్ కేసెస్ ఏంటంటే రిచ్ పీపుల్ ఎన్హాన్స్మెంట్ పెరిగిపోద్ది, పూర్ పీపుల్ లెఫ్ట్ బిహైండ్, మిలిటరీ మిస్యూస్, కార్పొరేట్ గ్రీడ్. టెక్నాలజీ న్యూట్రల్ కాదు, మనం ఎలా వాడుతామో అదే మ్యాటర్. షుడ్ యూ ఇంప్లాంట్ ఇట్? అసలు మీరు ఈ న్యూరోలింక్ అనేది మీరు మీ బ్రెయిన్లో పెట్టుకోవచ్చా? లెట్ మీ బీ వెరీ క్లియర్, ఈ జనరేషన్లో మనం ఇంప్లాంట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 15 to 20 ఇయర్స్లో ఇది కామన్ కాదు. మెడికల్స్ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం కన్సిడర్ చేస్తారు. సో ఫియర్ పనికిరాదు, బ్లైండ్ అంటే ఎగ్జైట్మెంట్ కూడా పనికిరాదు. అవేర్నెస్ ఉండాలి, దీనివల్ల అవేర్నెస్ ఉండాలి. నేను ఇందాక చెప్తున్నట్టు ఫేక్ ఫియర్స్ పెట్టుకోకండి. అబద్ధపు సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ఏంటవి స్టోరీస్ కానీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్న రూమర్స్ కానీ పట్టించుకోవద్దు. అంటే గవర్నమెంట్ మైండ్ కంట్రోల్ చేస్తుంది, ఎలాన్ మస్క్ హ్యూమన్స్ కంట్రోల్ చేస్తాడు, హ్యూమన్స్ రోబోట్స్ అయిపోతారు, ఇవన్నీ ట్రాష్. అసలు గవర్నమెంట్ కంట్రోల్ చేయాలంటే జస్ట్ మీ స్మార్ట్ ఫోన్స్ చాలు. సో దిస్ ఈజ్ నాట్ డేంజరస్. రియల్ డేంజరస్ ఏంటో ముందే చెప్పాను నీకు, ఆ వీడియోలో చూడండి. అసలు మనం చూద్దాం అసలు ఫ్యూచర్లో ఏం జరిగిందో ఇప్పుడు మీరు చూశారు. అసలు ఇది డేంజరస్సా కాదా చూశారు. అసలు మీరు ఇంప్లాంట్ చేసుకోవచ్చా చేసుకోకూడదా కూడా మీరు చూశారు. అసలు న్యూరాలింక్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అసలు ఈ న్యూరాలింక్స్లో హ్యూమన్ హెయిర్ కన్నా చాలా థిన్ న్యూరాన్ సిగ్నల్స్ని డిటెక్ట్ చేస్తాయి ఈ ఎలక్ట్రోడ్స్. సింగిల్ ప్రాసెసర్ బ్రెయిన్ సిగ్నల్స్ని డిజిటల్ డేటాగా కన్వర్ట్ చేస్తుంది. అసలు వైర్లెస్ మాడ్యూల్స్ బ్లూటూత్ లాగా ఎక్స్టర్నల్ డివైస్కి డేటా పంపిస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, నో వైర్స్ హ్యాంగింగ్ అవుట్ సైడ్ హెడ్. ఏంటిది నేనేం చెప్తున్నాను, బుర్రపోయిందా వీడికి అనుకోవచ్చు. కానీ ఇదేంటంటే ఆ హ్యూమన్ బ్రెయిన్లో ఇంజెక్ట్ చేస్తున్న చిప్స్ తాలూకా పార్ట్స్, ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, సింగిల్ ప్రాసెసర్ ఉంటుంది, వైర్లెస్ మాడ్యూల్, బ్యాటరీ. అసలు ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటంటే చిప్స్ థాట్స్ని రీడ్ చేయదు, చిప్స్ మెమరీ అప్లోడ్ అండ్ డౌన్లోడ్ చేయదు, చిప్స్ ఎమోషన్స్ని కంట్రోల్ చేయదు. ఇది ఇట్ ఓన్లీ రీడ్స్ మూమెంట్ రిలేటెడ్ బ్రెయిన్ సిగ్నల్స్. నేను ఇందాక నుంచి చెప్తూ వస్తున్నాను ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ పారాలైసిస్ పేషెంట్స్. అంటే ఆ పేషెంట్స్ వాళ్ళు పారాలసిస్ అవ్వకుండా వాళ్ళు నడవగలరు. స్పైనల్ కార్డ్ ఇంజురీస్ ఉన్న వాళ్ళకి, ఏఎల్ఎస్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుద్ది. ఇప్పుడు వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు న్యూరాలింక్ కోసం ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను, అంటే మీకు తెలిసింది అనుకుంటున్నాను. అసలు మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, అసలు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.